మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కు వీళ్లు తెచ్చిన ఇప్పుడు విబి గ్రామ్ యాక్ట్ కు చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కొన్ని తేడాలు నా భాషలో వివరించడానికి ప్రయత్నిస్తాం. మొదటి తేడా, మన్రేగా అన్నది డిమాండ్ ఆధారంగా పనిచేసింది. అంటే ఏ గ్రామస్తుడైనా వాళ్ళ గ్రామ పంచాయతీకి వెళ్లి 15 రోజుల్లోగా పని కావాలి అని హక్కుగా అడగొచ్చు. 15 రోజుల్లో ఆ కుటుంబానికో లేకపోతే ఆ కూలీకో పని కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగానికి ఉంది. అంటే మొట్టమొదటిగా డిమాండ్ బేస్డ్ హక్కుగా గ్యారంటీగా ఉంది మన్రేగాలో. కానీ ఇప్పుడు మోడీ గారి విబి గ్రామ్ ప్రకారము ఇది డిమాండ్ బేస్డ్ గా ఉండబోదు, ఇది నోటిఫైడ్ పద్ధతిలో పని ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏ గ్రామంలో ఈ పథకం అమలు కావాలి అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే ఏ జిల్లాలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ గ్రామంలో అయినా అసలు ఈ పథకం ఉండాలా ఉండొద్దా అన్నది ఇక ఇప్పుడు యూనివర్సల్ కానే కాదు, ఇది ప్రతి కార్మికుని హక్కు కానే కాదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నోటిఫై చేసి ఈ పని జరగాలి అని అంటే అక్కడ మాత్రమే అమలు చేస్తారట. అంటే చాక్లెట్ ఇచ్చినట్టు ఒక బిడ్డకు ఇస్తాము, ఇంకొకరికి ఇవ్వము అన్నట్టుగా వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు, వాళ్లకు నచ్చని వాళ్లకు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు మళ్లీ దాన్ని డీనోటిఫై చేయొచ్చు. అంటే ఏ గ్రామంలో ఏ జిల్లాకైనా ఈ పథకం ఇక వర్తింప చేయబోము అన్న విషయాన్ని కేవలం ఒక పేపర్ ముక్క, ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ పథకాన్ని అక్కడ వర్తింప చేయకుండా చేయొచ్చు. అంటే ఇక ఇప్పుడు ఇది హక్కు కాదు. ఎవరే గాని 15 రోజుల్లో మాకు పని కల్పించాలి అన్న హక్కుని లాగేసుకుంటున్నారు. ఇక కూలీలంతా పని లేక మాకు పని కావాలి అనుకున్నప్పుడల్లా ఎవరు ఏ పని ఇస్తే ఆ పని చేసుకోవాలి, ఎవరు ఎంత కూలీ ఇస్తే ఆ కూలీ తీసుకోవాలి. మినిమం వేజ్ అంటూ ఉండదు, వారికి పని చేసుకునే హక్కు అంటూ ఇక ఉండబోదు. రెండో తేడా, సంవత్సరానికి 100 రోజులు మన్రేగాలో పని కల్పించాల్సింది. ఇది హక్కుగా ప్రతి కూలీకి హక్కుగా 100 రోజులు పాటు పని కల్పించాలి అన్నది యాక్ట్ చెప్తుంది మన్రేగాలో. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ కొత్త యాక్ట్ లో 125 రోజులు ఇస్తాం మేము పని అంటున్నారు. కానీ ఇక్కడ 125 రోజులు ఇస్తాము అని వీళ్ళు చేస్తున్నది ఒక మాయ. ఎందుకంటున్నాము అంటే ఇప్పుడు మన్రేగా పథకంలో 100 రోజులు అని యాక్ట్ చెప్తున్నా కూడా గత సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలోనే తీసుకుంటే కేవలం 52 రోజులు మాత్రమే యావరేజ్ మీద పని కల్పించడం జరిగింది ఏ కూలీకైనా. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో కేవలం 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు, యావరేజ్ మీద కేవలం 52 రోజులు మాత్రమే పని కల్పించడం జరిగింది. ఇక వీళ్ళు చెప్తారు 125 రోజులు ఇస్తారట. వీళ్ళు 100 రోజులు కూడా కల్పించని వాళ్ళు, 100 రోజులు కూడా పని కల్పించని వాళ్ళు 125 రోజులు కల్పిస్తాము అని చెప్తే నమ్మటానికి ప్రజలేమన్నా వెరివాళ్ళలాగా కనిపిస్తున్నారా? ఈ 125 రోజులు పని కల్పిస్తామన్నది ఒక మాయ, ఒక మిథ్య. ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధం, వీళ్ళు చేస్తున్న మోసం. అంతేకాదు మన్రేగాలో 360 రోజుల్లో ఏ ఒక్క రోజైనా పని అడగొచ్చు, అది హక్కుగా అడగొచ్చు. ఏ కూలీ అయినా తన గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్లి హక్కుగా అడగొచ్చు. కానీ ఇప్పుడు ఈ కొత్త పథకంలో 60 రోజుల పాటు అగ్రికల్చర్ సీజన్ లో 60 రోజుల పాటు పని కల్పించబోరు. అంటే 60 రోజుల పాటు పని ఉండదు. అంటే మళ్లీ కూలీలు వ్యవసాయదారుల చేతి కింద వాళ్ళిచ్చిన కూలీకే పని చేయాలి. వాళ్ళు పని ఇస్తే తీసుకోవాలి, వాళ్ళు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాలి. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు, వాళ్లకు బార్గెనింగ్ పవర్ ఉండబోదు. ఇంకొక ఆప్షన్ ఉంది అంటే ఈ కూలీ నాకు వస్తాడా రాడా అన్న భయం వ్యవసాయదారునికి ఉంటే కనీసం అక్కడ మ్యాచ్ చేసైనా కూలీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ పనే లేదనుకుంటే, ఇక బార్గెనింగ్ పవరే లేదనుకుంటే ఇక కూలీ కేవలం ఆ వ్యవసాయదారుని కృప కింద బ్రతకాల్సిందే. ఇది ఈ కొత్త యాక్ట్ తెస్తున్న విధానం. డిఫరెన్స్ నంబర్ 3, ఇంతకు ముందు మన్రేగా యాక్ట్ లో గ్రామ పంచాయత్ గ్రామ సభల ద్వారా గ్రామస్తులను సంప్రదించి ఆ గ్రామంలో ఏం పనులు చేయాలి అన్నది, ఉపాధి హామీ కింద ఏ పనులు చేయాలి అన్నది ఆ గ్రామంలోనే గ్రామ సభల ద్వారా పంచాయతీ నిర్ణయించేది. అంటే ఆ గ్రామంలో రోడ్లు కావాలా, వాళ్లకు బావులు కావాలా, లేక పుడికలు తీయాలా, లేక ఇంకేదైనా తవ్వుకోవాలా, లేకపోతే ఏదైనా చేసుకోవాలా అన్నది ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. అంటే ఇది కేవలం గ్రామం డెవలప్ చేసుకోవడానికి, రూరల్ డెవలప్మెంట్ కోసం, విలేజ్ డెవలప్మెంట్ కోసం ఈ పథకం ఇంతకు ముందు ఇప్పటి వరకు వర్తింపజేసేవాళ్ళు. మన్రేగా పథకం రూరల్ డెవలప్మెంట్ కోసం, రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పథకం. కానీ ఇప్పుడు మోడీ గారి కొత్త విబి గ్రామ్ పథకం ప్రకారం అయితే ఇక గ్రామ పంచాయతీలు డిసైడ్ చేయవు. ఉపాధి హామీ పనులు డిసైడ్ చేసేది ఎవరు అంటే కేంద్రం. కేంద్రము ఏ పనులు వీళ్ళు చేయాలి అన్నది కేంద్రం చెప్తుంది. అంటే కాంట్రాక్టర్లు, కేంద్రం కాంట్రాక్టర్లు చేసే ప్రాజెక్టులకు పనులిస్తే ఇక కాంట్రాక్టర్లు ఈ ఉపాధి హామీ కూలీలకు వేతనాలు ఇస్తారన్నమాట.
అంటే ఈవెన్చువలీ ఆ కాంట్రాక్టర్ చేసే ప్రాజెక్టులకు కూలీలను సప్లై చేసే వ్యవస్థగా ఇది మారిపోతుంది. ఇందులో ఎవరి మేలుంది? కార్పొరేట్ల మేలుందా? ప్రాజెక్టులు చేసే వాళ్ళ మేలుందా? లేక గ్రామస్తుల మేలుందా? గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి? డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే ఏమిటి? వీటికి ఏమైనా అర్థం ఉందా? వీళ్ళకేమైనా ప్రజల పట్ల ప్రేమ ఉందా? కూలీల పట్ల, వాళ్ళ జీవితాల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉందా? వాళ్ళ జీవితాల్లో ఇది ఆడుకోవడం కాదా? పాయింట్ నంబర్ 4, మన్రేగా పథకం కింద 60% ఇప్పుడు కేంద్రం పెట్టుకుంటుందంట, 40% రాష్ట్రాల మీద ఆర్థిక భారం పడబోతుందట. మన్రేగా పథకం కింద 100% కేంద్రమే పెట్టుకునేది, 100% ఖర్చు మొత్తం కేంద్రమే పెట్టుకునేది. ఏదైనా మిషనరీ కాస్ట్ ఉంటే కూడా 75% కేంద్రమే పెట్టుకునేది. కానీ ఇప్పుడు వీళ్ళు తెచ్చిన విబి గ్రామ్ పథకం ప్రకారం అయితే 60% ఆఫ్ ద టోటల్ కాస్ట్ కేంద్రం ఇస్తదట, 40% రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలట. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతున్న భారం ఎంతో గమనించండి. ఇక్కడ ఇది కేవలం రాష్ట్రాలను చిన్న చేస్తే, లేకపోతే రాష్ట్రాల మీద ఈ భారం వేస్తే, రాష్ట్రాలను డిస్కరేజ్ చేస్తే, అప్పుడు రాష్ట్రాలు పెట్టుకోవాల్సిన 40% రాష్ట్రాలు పెట్టుకోవు. కాబట్టి వాళ్ళు 60% పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో బేసిక్ గా ఈ పథకానికి ఇప్పటి వరకు సంవత్సరానికి 86,000 కోట్లు ఖర్చు చేస్తే అది మొత్తం మన్రేగాలో కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది. కానీ ఇప్పుడు 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుందట, 40% ఈ భారం రాష్ట్రాల మీద పడుతుందట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద మన్రేగాలో ఇది వరకు ఖర్చు పడితే, ఇప్పుడు విబి గ్రామ్ యాక్ట్ ప్రకారం ఉపాధి హామీ పథకం నడిపితే 5,000 కోట్ల ఖర్చు పడుతుంది. పెట్టుకుంటారా చంద్రబాబు గారు? పెట్టుకోగలరా ఆంధ్ర రాష్ట్రం? ఇది పెట్టుకోలేదు కాబట్టే చంద్రబాబు గారు ఇప్పటికే కేంద్రం దగ్గర ఉపాధి హామీ పథకం కోసం మాకు అదనంగా డబ్బులు ఇవ్వండి అని అడగడం మొదలు పెట్టారు. అయ్యా చంద్రబాబు గారు, విబి గ్రామ్ పథకానికి ఈ బిల్లుకు మీరు మద్దతు ఇవ్వడం ఎందుకు? మళ్ళీ 40% భారం రాష్ట్రం మీద పడింది అని మళ్ళీ డబ్బులు అడుక్కోవడం ఎందుకు? ఇది చాలా అన్యాయం. రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర ప్రజలు, స్టేట్ ట్రెజరీ, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు, ప్రజల సొమ్ము. అలాంటిది ఇప్పుడు 40% భారం రాష్ట్రం మీద పడబోతుంది అంటే, రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అంటే చంద్రబాబు గారు ఇది అనుమతించడం కూడా చాలా పెద్ద పాపం. దిస్ ఈజ్ నాట్ రైట్. ఇంకొక తేడా ఏమిటంటే, మన్రేగా పథకం కింద హ్యూమన్ షిఫ్ట్, వర్క్ షిఫ్ట్ 7-8 గంటలో ఉండేది. కానీ ఇప్పుడు విబి గ్రామ్, మోడీ గారు విబి గ్రామ్ కొత్త యాక్ట్ ప్రకారం అయితే 12 గంటల పాటు మండుటి ఎండలో పని చేస్తేనే కూలీలు ఇస్తారట. ఇంకా చాలా తేడాలున్నాయి. సోషల్ ఆడిట్ ఉండదు, కాంట్రాక్టర్లను ఎవరు ఆడిట్ చేసే వాళ్ళు ఉండరు, కనీసం గ్రామస్తులైతే ఆడిట్ చేసుకునే వీలుండదు. అలాగే మినిమం వేజ్ గ్యారంటీ ఉండదు, అసలు వేజ్ ఎంత ఇస్తున్నారు, కూలీ చేతికి ఎంత పోతుంది అన్న లెక్క ఉండదు. సో ఇవేవి ఉండకుండా, అకౌంటబిలిటీనే లేకుండా కేవలం కార్పొరేట్లకు మేలు చేసేటట్టుగా, కాంట్రాక్టర్లకు మేలు చేసేటట్టుగా ఈ పథకాన్ని తయారు చేస్తున్నారు. ఇది అన్యాయం కాదా? విబి గ్రామ్ వల్ల ఈ కొత్త చట్ట ప్రకారం చాలా నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. రూరల్ ప్లేసెస్ లో, గ్రామాలలో ఇక ఉపాధి హామీ పనులు తగ్గిపోవడం వల్ల, ఎందుకంటే రాష్ట్రం 40% పెట్టుకోవాలి కాబట్టి రాష్ట్రం అంతా ఎంకరేజ్ చెయ్యదు. ఈవెన్చువలీ గ్రామ పనులు కూడా జరగవు కాబట్టి కాంట్రాక్టర్ల కింద వీళ్ళు పని చేయాల్సి వస్తుంది నోటిఫైడ్ పద్ధతిలో విబి గ్రామ్ ప్రకారం. కాబట్టి ఈవెన్చువలీ ఉపాధి హామీ అన్నది తగ్గడం కాదు, చచ్చే పోతుంది. దాంతో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే పని లేక వలసలు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే డిస్ట్రెస్ మైగ్రేషన్, రూరల్ డిస్ట్రెస్ మైగ్రేషన్ ని చూడాల్సి వస్తుంది. ఇప్పటికే మన బిడ్డలకు ఉద్యోగాలు లేక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఇక గ్రామాలలో కూడా పని దొరకడం కష్టమైపోతుంది. అంటే కనీసం తిండికి కూడా నోచుకోని స్థితికి గ్రామస్తులు వస్తారు, కూలీలు వస్తారు. ఇది దీని పరిణామం అవుతుంది. నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు లాగా సోషల్ ఆడిట్ ఉండదు. ఇంత కూలీ ఇవ్వాలి కదా అని కూలీ అడగడానికి ఉండదు. ఆ లేబరు, ఆ కాంట్రాక్టరు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 60 రోజులు పనే ఉండదంట. ఇవన్నీ లేబర్ ని ఎక్స్ప్లాయిటేషన్ చేయడం జరుగుతుంది. బానిస వ్యవస్థ తయారయ్యేటట్టు చేస్తున్నారు వీళ్ళు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని, చంద్రబాబు గారిని, ఈ బిల్లుకు మద్దతిచ్చిన చంద్రబాబు గారిని కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు. విబి గ్రామ్ అన్నది చాలా ప్రమాదకరమైన బిల్లు. పేదవాడికి ఆసరాగా నిలబడిన
మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మీరు ఖూనీ చేసి ఏదైతే మోడీ గారికి బానిసల్లాగా మారి ఈ కొత్త బిల్లుకి మీరు మద్దతిచ్చారో ఇది మన రూరల్ వ్యవస్థని గ్రామ వ్యవస్థని ఖూనీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రామాలలో ఏ పవరు ఉండదు, వాళ్ళకు అధికారం ఉండదు, వాళ్లకు ప్రాధాన్యత ఉండదు. ఆ గ్రామాలలో ఏదైనా ఒక పని చేసుకోవాలంటే ఒక రోడ్డు వేసుకోవాలంటే వాళ్ళకు ఇప్పుడు మార్గమే ఉండదు. మీరు గ్రామాలను ఖూనీ చేస్తున్నారు, గ్రామస్తులను కూలీలను ఖూనీ చేస్తున్నారు. ఇది భావ్యం కాదు, మళ్లీ ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు మద్దతివ్వడానికి కూడా పూర్తిగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మన్రేగా స్కీమ్ ని, మన్రేగాని యాక్ట్ ని, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మళ్లీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. యాక్ట్ లో ఏదైనా లోపాలుంటే దాన్ని సరిచేసుకోవచ్చు, కానీ పూర్తిగా యాక్ట్ ను మార్చి విబి గ్రామ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, దీన్ని వ్యతిరేకిస్తుంది, దీన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది. మళ్లీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీడ్ వర్క్, గ్యారంటీడ్ వేజ్, గ్యారంటీడ్ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది. నేషనల్ మినిమం వేజ్ గా 400 రూపాయలు ప్రతిరోజు కూలీకి ఇచ్చేటట్టుగా యాక్ట్ లో చేర్చాలని కూడా మన్రేగా యాక్ట్ ని మళ్లీ తీసుకురావాలి. ఈ కొత్త యాక్ట్ ని రివోక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.